ఇప్పటికీ అటువంటి ఇన్సిడెంట్లు గ్రామాల్లో జరుగుతుండడం నమ్మశక్యంగా లేదు. బట్ ఇట్స్ ఫ్యాక్ట్. ఏ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకుపోతున్న ఈ జనరేషన్లో మీ పల్లెటూరులో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్లు ఈ జనరేషన్నే సవాల్ చేస్తున్నట్టుగా ఉంది. అందుకే తాతయ్య దగ్గరికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. నాకు తాతయ్యకి నేనే మిగిలిన్నాం. నువ్వు పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరికీ మధ్యలో మరొక మనిషి వచ్చుండేది. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏం లేదురా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ తాతయ్య ఆ టాపిక్ తీసుకొస్తాడేమో. తీసుకొని వచ్చినా నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తానురా. ముందు అందరూ ఇలాగే అంటారు బాబు, కానీ కళ్యాణ గడియలు సమీపించినప్పుడు ఎప్పుడు ఎవరితో సడన్ గా పెళ్లి జరిగిపోతుందో చెప్పలేము. నీ కోసం ఎవరో ఒక అమ్మాయి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. ఏరా, మాకు తెలియకుండా నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నో, అలాంటిదేం లేదు. రేయ్, నేను మీ దగ్గర చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను కదరా. అటువంటిది ఏమైనా ఉంటే సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే నీకు ఈడు జోడైన అమ్మాయి ఖచ్చితంగా ఎదురుపడుతుంది, నీకు పరిచయం అవుతుంది. తనతో నువ్వు లవ్లోనైనా పడచ్చు, లేదా డైరెక్ట్గా మీ పెళ్ళైనా అయిపోవచ్చు. అందులో డౌటే లేదు. రే ఆపండ్రా, సైలెంట్గా ఉన్నాను కదా అని మీకు ఇష్టం వచ్చిన స్టోరీలు అల్లేస్తున్నారు. సరే, నేను ఇక బయలుదేరుతాను. మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ఇంకొక 1 వీక్ పడుతుంది, సరేనా? అలాగేరా, బాయ్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆపండ్రా బాబు, ఓకేనా? బాయ్. బాయ్ రా. నాకు అసలు పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నా కోసం ఎవరో ఉండుంటారని, తను నాకు పరిచయం అవుతుందని, తనతో నాకు పెళ్లి కూడా అయిపోతుందని ఓవర్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. నో ఛాన్స్, అటువంటిది జరగనే జరగదు. కోటలో పడిన ముక్కు పుడక నాకు దొరక్క, వసీకరకి దొరక్క ఏమైపోయినట్టు? ఈ పాటికి వసీకర తన మంత్రశక్తితో ముక్కు పుడకని దక్కించుకోవాలి కదా. కాపాలిక, ముక్కు పుడకను దక్కించుకోవడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. చివరికి నా దగ్గరికి రప్పించుకున్నాను. ఇప్పుడది నా కంటికి దర్శనం ఇవ్వకుండా ఏ మూలనో దాక్కుంది. అవని, అక్షయ, వేదవతులు ఆరాధించే అన్నపూర్ణాదేవి ముక్కు పుడకకు కావలిగా ఉండి నా నుంచి తప్పిస్తుందా? అది కనిపించనిదే నా తదుపరి కార్యాచరణ ముందుకు సాగదు. ముక్కు పుడక దర్శన భాగ్యం కొరకే ఈ పూజని ఆరంభించాను. ఫలితం చూపించు. ఆశయ సాధనకు అడుగు దూరంలోనే ఉన్నాను, కనికరించు. విజయం భరించేలా ఆశీర్వదించు. జై జటా. ముక్కు పుడక ముందు నా కంటే పడాలి. వసీకర కంట పడకుండా తీసుకుని వెళ్ళిపోయి దాని సహాయంతో అవని దేవాదాయ శాఖ వారికి అప్పగించేసిన ఆభరణాలను తిరిగి సంపాదించి శక్తులను రాబట్టుకుంటాను. అప్పుడు వసీకర కంటే బలమైన దాన్ని అయిపోతాను. అందుకే ఈ కోటలోకి ఎవరు వెళ్లకుండా నేను కాపలా కాస్తాను. వీలైనంత తొందరగా ముక్కు పుడకను దక్కించుకోవాలి. ఏంటవని ఈ సమయంలో ఇక్కడున్నావేంటి? అది నేను అడగాల్సిన ప్రశ్న. వాట్ యు మీన్? ఇక్కడెందుకున్నావు? ఏం చేస్తున్నావు? కోటలోకి ఎలా వెళ్ళాలి, ముక్కు పుడకని ఎలా సంపాదించుకోవాలి అనేగా ఆలోచిస్తున్నావు. ముక్కు పుడక కోటలోకి చేరుకున్న దగ్గర నుంచి నీ ఆలోచనలన్నీ ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి కదా.
ఏం మాట్లాడుతున్నావు అవని? భూమి పూజ జరిగినప్పుడు నీకు ఎంత హెల్ప్ చేశానో మర్చిపోయావా? అక్కడెవరూ ముక్కు పుడుకుని దొంగలించకుండా నీతో పాటు అందరికీ కంకణాలు కూడా కట్టాను కదా. పదే పదే ఈ విధంగా నన్ను నిందించాలని నువ్వెలా అనుకుంటున్నావు? అసలు నీకు మనసు ఎలా వస్తుంది? నా ముందు నువ్వు ఎంత నటించినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే నీ మీద నాకుండవలసిన అనుమానాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మీ ఊరికొచ్చిన కష్టాలని, మీ ఊరి జనానికొచ్చిన నష్టాలను అన్నీ తీర్చడానికి నా వంతుగా ఏదైనా చేయగలనా అని నా మానన నేను ప్రయత్నాలు చేస్తున్నాను. ముక్కు పుడకని ఎలాగైనా బయటికి తీసుకొచ్చి నీకివ్వాలని అనుకుంటున్నాను. అంతేగాని దాన్ని కాజేయాలనే దుర్బుద్ధి నాకు లేదు. ముక్కు పొడకని బయటికి రప్పించడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎలాగైనా సాధించుకుంటాను. ఎలా కుదురుతుంది? కోటకు సంబంధించిన కొన్ని రహస్యాలను నేను సేకరించడం జరిగింది. ఏంటవి? నీకనవసరం. నాతో చెప్తే నేను కూడా నీకు ఏదైనా మంచి ఆలోచన ఇవ్వగలనేమో కదా. అవసరం లేదు అని చెప్పాను కదా. నీతో అస్సలు చెప్పకూడదు. నీకు హెల్ప్ చేస్తాను అంటున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఈ కోటలో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళ విషయంలో ఏం చేయాలో అన్నీ తెలుసుకున్నాను. ముక్కు పుడకని బయటికి తీసుకుని రావడం నా వలన అవుతుంది, లేదా నా కూతురి వలన అవుతుంది. నీ వల్ల అస్సలు కాదు. అలాగే మా పాలిట వరమైన ముక్కు పుడక నీకు ఎప్పటికీ దక్కదు. ఆశపడకు, కలలు అస్సలు కనకు. ఇంకా ఇంకా భంగపడతావు. అవని కొత్తగా మాట్లాడుతుందేంటి? ఏం తెలుసుకుందని అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది? నిజంగానే తెలుసుకుందా? లేదు అంటే నా ముందు అలా బిల్డప్ ఇస్తుందా? చీకట్లో బాణం వేయడం అవనికి బాగా తెలిసిన విద్య. నా నుంచి నిజం రాబడదామని అలా చెప్పింది. అంతకు మించి కోటకు సంబంధించి తనకి ఏమీ తెలుసుండదు. ఈ వశీకర వేదవతిని కిడ్నాప్ చేసి అలాగే ఉంచుకుంది. వేదవతిని ఇంకా ఉంచడం వలన అసలు ఉపయోగం ఏంటి? రేయ్ వదలండ్రా, రేయ్ వదిలేయండ్రా. రే అని పిలిచేంత ధైర్యం ఎలా వచ్చింది పెద్దావిడ గారు? బతకాలని లేదా? రేయ్, నా చిన్న కోడలు ఎలాగైనా వచ్చి నన్నిక్కడి నుంచి బయటికి తీసుకెళ్తుంది. మీ అంతం చూస్తుంది. అదేరా నా ధైర్యం.